శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున సౌందర్య లహరిలోని 34వ శ్లోకం గురించి అయితే మనము విందాము. ఈ 34వ శ్లోకంతో కనుక మనం పారణ చేసినట్లయితే ఎటువంటి ఫలితములు ఉంటాయి అంటే, సాధకుడు మహాబుద్ధిమంతుడవుతాడు, సకల సంకలు సందేహములు తొలగిపోతాయి అని ఇటువంటి ఫలితం ఉంటుందని చెప్తూ ఉన్నారు. నైవేద్యం తేనె, అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టాలన్నమాట. 45 రోజుల పాటు రోజుకి 1000 సార్లు చొప్పున జపం అయితే చేయాలి. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యుల వారు ఏం చెప్తూ ఉన్నారంటే, పూర్వ కౌల మతాన్ని ప్రతిపాదించారు. పార్వతీ పరమేశ్వరులు మరొకరు శరీరమని, ఒకరికి మరొకరు శరీరమని, వారిద్దరికీ సమప్రాధాన్యం ఉందని, శేషశేషి సంబంధం సమయ సందర్భాన్ని బట్టి ఉభయలకు చెల్లుతుందని చెప్పారు. ముందుగా శ్లోకం గురించి అయితే విని మొత్తము వివరణ అయితే మనము విందాము. శరీరం త్వం శంభో శశిమిహిర వక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనగం అతశేషశేషిత్యయముభయ సాధారణతయా స్థితః సంబంధో వాం సమరస పరానంద పరయోః. ఇది శ్లోకం అన్నమాట. ఈ శ్లోకానికి టీకా గురించి అయితే మనము విందాము. హే భగవతి, ఓ భగవతి, శంభోహో శంభునకు, త్వం నీవు, శశిమిహిర చంద్రుడు సూర్యుడు, వక్షోరుహ యుగం స్తనముల జంటగా కలిగిన శరీరం దేహము గల దానివి, తవ నీ యొక్క ఆత్మానం దేహమును, అనగం దోషము లేని నవాత్మానం నవవ్యూహాత్మకుడగు శివానంద భైరవునిగా మన్యే తలంచుచున్నాను. అతః ఈ కారణం వలన శేష గుణముగా నుండునది, అనగా అదేహమై ఉండు అప్రధానము, శేషి ఆధారమై ఉండు ప్రధానము, ఇది అను లయం ఈ సంబంధము సమరస సామ్య సామరస్యములతో కూడిన పరానంద ఆనందరూపుడైన ఆనంద భైరవుడు, పరయోహో ఆనందరూపమైన భైరవి రూపులుగా వాం మీ ఉభయ ఇరువునకు సాధారణతయ సామ్యము సామాన్యమై స్థిత ఉండుట అన్నది ధ్రువమై చెల్లుతున్నది అని టీకాలో చెప్తూ ఉన్నారు. తర్వాత తాత్పర్యం అయితే విన్నాం. ఓ భగవతి, ఆనంద భైరవునకు చంద్రుడు సూర్యుడు స్తనములుగా గల దేహముగా నీవు అగుచున్నావు. దోషరహితుడైన ఆ ఆనంద భైరవుని నీ యొక్క దేహముగా తలంచుచున్నావు. ఒకరికొకరు దేహముల చెల్లు మీ ఇరువురి సమన్వయ స్వరూపములకు శేషశేషి సంబంధ సామరస్యం అనగా ఆ ధ్యేయ ఆధార లేదా ఆ ప్రధాన సంబంధ సామరస్యము చెల్లుచు ఆనంద భైరవులుగా ధృవీకరింపబడుచు ఉన్నారు. ఇక్కడ వివరణలో విందాము. ఈ శ్లోకంలో తెలుసుకోవలసిన కొన్ని సాంకేతిక విషయములు అయితే గలవు. బ అను అక్షరము వెలుగును లేదా వ్యక్తమును, గ అను అక్షరము గమనము సూచించును. ఏ ఇరువురి సంబంధమున సృష్టి ప్రళయములుగా విశ్వం వ్యక్తము అవ్యక్తములుగా తారుమారగుచు నిరంతరం అనంతకాలముగమును కలిగి ఉన్నదో ఆ ఇరువురిని భగవంతులుగా నిర్దేశించవచ్చును. ఈ ఇరువురిని ప్రకృతి పురుషులు అని కూడా అనవచ్చును. ప్రకృతిం పురుషం చైవ విద్ధి అనాది ఉభో అపి. ఈ ప్రకృతి పురుషుల ఆద్యంతములు లేనివారు ఇద్దరు ఎల్లప్పుడూ కలిసి ఉందరు అని తెలుసుకుని కొనుము అని పై గీతా వాక్యమునకు అర్థం. ఈ ప్రకృతి పురుషుల సంబంధం చాలా విచిత్రమైంది. ఈ విషయం సౌందర్యలహరిలోని ఈ శ్లోకం ద్వారా చెప్పబడుచున్నది. వీరి పేర్లు ఆనంద భైరవులుగా ఈ శ్లోకం ముందు ప్రతిపాదించబడింది. వీటి సంబంధం శేషశేషి సంబంధం, అనగా ప్రధాన లేదా ఆధేయ ఆధారములుగా చెప్పబడింది. అన్ని విషయముల్లోనూ వీరిరువురు ఒకరిపై ఒకరు ఆధారపడిన వారి అగుట వలన ఒకరి శరీరం ఒకరుగా చెప్పబడింది. ఆనంద భైరవునికి సూర్యచంద్రుల స్తనములుగా గల శరీరముగా దేవి ఇందు చెప్పబడింది. దేవి యొక్క స్తనములను, నేత్రములను, తాటంకములను కూడా సూర్యచంద్రులతో పోల్చుట వైదిక సంప్రదాయమే అని ఈ గ్రంథి శ్లోకము తెలుపును. సూర్యచంద్రస్తనో దేవ్యాః తావేవ నయనే స్మృతౌ ఉభౌ తాటంకయుగళ మిథ్యేష వైదికి శృతి. స్తనములు పోషక ధర్మమునకు చిహ్నములు. పగలు సూర్యరశ్మి వలన, రాత్రి చంద్రుని వెన్నెల వలన సమస్త జీవులకు ఆహారము వృక్షముల ద్వారా ఔషధ ద్వారా అందింపబడుతున్నది. అందువల్ల సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారి
స్తనములను సూర్యచంద్రులతో పోల్చుదురు. అమ్మవారు విశ్వ సామ్రాజ్యమునకు సామ్రాజ్ఞి. ఈ శ్రీ మహారాజ్ఞి ఈ విశ్వమునందు ఎక్కడ ఎప్పుడు ఎవరి వలన ఏ పుణ్య అపుణ్య కార్యములు నిర్వహింపబడుచున్నదో ఎప్పటికప్పుడు ఆలస్యం లేకుండా తెలుసుకుని ఆయా కార్యములకు తగిన రీతిని చర్య తీసుకున్నట్టుకు పగలు సూర్యుని రాత్రి చంద్రుని ఆయా కర్మలకు సాక్షులుగా అమ్మవారు ఏర్పాటు చేసుకున్నది. ఆ సూర్యచంద్రులిద్దరూ సమాచారమును వెనువెంటనే ఆలస్యం లేకుండా తనకు నివేదించుటలో విన్నట్లుగా తెలుపుటకు, తన 2 చెవులుగాను చూసినట్లుగాను తెలుపుటకు 2 కనులుగాను ఆ సూర్యచంద్రులను ఏర్పాటు చేసుకుంది అని అంతరార్థం. ఈ సూర్యచంద్రులిరువురు ఇలా పింగళనాటి సూచితములని గూఢార్థం. ఒక సన్నివేశం కానీ సంఘటన కానీ భౌతికంగా జరిగిన తర్వాత మాత్రమే మనకు తెలియను, కానీ అది జరుగుటకు పూర్వమే దానికి సంబంధించిన జ్ఞానం తెలియ లక్షణము కూడా వారిని భైరవులందరూ. కాలజ్ఞానము తెలియవారిని కాలభైరవులను కూడా వ్యవహరించరు. కాశీలో కాలభైరుడు ఇట్టి వారలను సూచించే అధిదేవత. అమ్మవారి సహస్ర నామంలో కాలభైరవ పూజిత, మార్తాండ భైరవారాధ్య మొదలగు నామములు కూడా కలవు. వ్యక్త లక్షణము గల ఈ విశ్వమునకు నేపథ్యంలో గల పూర్తి జ్ఞానము తెలిసిన వారైన జగజ్జనని జనకులకు కూడా భైరవులుగా సంకేతించారు. విష్ణు సృష్టి క్రీడాత్మకమే అగుట వలన అది వారికి ఆనందకారకము అగును. అందువలన వారి ఇరువురిని ఆనంద భైరవులు అనుట సమంజసమే కదా. ఆనంద భైరవులనే మహాభైరవుడు అని కూడా వ్యవహరించరు. ఈ మహాభైరవుడు నవాత్మకుడు ఒకటి వలన నవాత్మకుడు పేరుతో కూడా పిలుచుదురు. నవవ్యూహములు కలవాడొకటి వల్ల నవాత్మకుడనిరి. కాలవ్యూహము నామవ్యూహము, కాలవ్యూహము కులవ్యూహము, నామవ్యూహము, జ్ఞానవ్యూహము, చిత్తవ్యూహము, నాదవ్యూహము, బిందువ్యూహము, కళావ్యూహము, జీవవ్యూహము అను 9 నవవ్యూహములు అందరు. కాలవ్యూహము కాలమునకు సంబంధించింది, కులవ్యూహము వర్ణములకు సంబంధించింది, నామవ్యూహము చరాచర జీవులు నామధేయములకు సంబంధించినవి, జ్ఞానవ్యూహము మనస్సు బుద్ధి మొదలగు వాని ద్వారా పొందు జ్ఞానమునకు సంబంధించింది, చిత్తవ్యూహం మనస్సు మహత్తు బుద్ధి చిత్తము అహంకారములకు సంబంధించింది, నాదవ్యూహము నాదము పరాపశించి మధ్యమ వైఖరి స్థితుల్లోని వాక్కునకు సంబంధించింది, బిందువ్యూహము ఆధార స్వాధిష్టానాది చక్రములకు సంబంధించింది, కాలవ్యూహము పంచాశత్ అంటే 50 అక్షరములకు సంబంధించింది, జీవవ్యూహము జీవాత్మ సముదాయములకు సంబంధించింది. ఈ పైన చెప్పినవన్నీ శక్తి శివులైన ఆనంద భైరవుల ఈ శ్లోకంలో పరానందుడు అని పేర్లతో కూడా తెలుపురు. సృష్టి యందు పరకు ప్రాధాన్యము, పరానందునకు అప్రధానత్వమును, ప్రళయమును నందు పరానందునకు ప్రాధాన్యము, పరకు అప్రధానత్వము చెలును. ఈ ఇద్దరి తదాత్మ్యము నందు నవాత్మకత్వం ఇద్దరికీ సమానంగా చెలును. సృష్టి విచ్చుకున్నప్పుడు శక్తికి లేదా ఆనంద భైరవునికి ప్రాధాన్యం, ఆనంద భైరవునికి అప్రధానత్వం ఉండును. ఇది చెట్టుకి దాని ఫలంలోని బీజము వంటి స్థితి. ఈ స్థితిలోనే చెట్టుకే ప్రాధాన్యం కూడా. ఇక ప్రళయమునందు శివునకు లేదా ఆనంద భైరవునకు ప్రాధాన్యం, ఆనంద భైరవునికి అప్రధానత్వము చెలును. ఇది వృక్షసారము విత్తనంలోనికి లేని స్థితి వంటిది. ఈ స్థితిలోని ఆ విత్తనంలోకి అంకురప్రాయంగా చెట్టు నిక్షిప్తమై ఉండును కదా. అప్పుడు విత్తనమునికే ప్రాధాన్యమును కానీ చెట్టుకు కాదు కదా. ప్రధానత్వము చెల్లినప్పుడు శేషిత్వమును, అప్రధానత్వమును చెల్లినప్పుడు శేషత్వమును సమన్వయించుకోవాలని. అనగా ఇద్దరికి సమయ సందర్భములు బట్టి 2 లక్షణములు చెల్లి ఉండును. ఇందువల్ల ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అను తమ భేదములు ముందు వెనుకలు వారికి ఉండవని ఈ శ్లోకం యొక్క సారాంశం అన్నమాట. తర్వాత మనము 35వ శ్లోకం గురించి అయితే మనం విందాము. అంతవరకు స్వస్తి. అమ్మవారి అనుగ్రహణ మనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను. సర్వేజన సుఖినో సమస్త మంగళాని భవంతు. స్వస్తి.